ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆర్వో సదుపాయాలు, గోడపైనున్న ఐఎపీలు, డిజిటల్ విద్యా విధానాలు తరగతి పఠాలకు పూర్తం కాదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఉచిత విద్యకు మార్గం కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సత్సంబంధాలు కుదుర్చుకొని పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో నడిపేందుకు. అంటే ఇప్పుడు చాలా మట్టుగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నచ్చినట్టు ఇంజనీరింగ్ అని, డాక్టర్ అని చేస్తున్నారు. కానీ అదే ఉపాధ్యాయులు సలహా తీసుకుంటే ఆ పిల్లాడు దేనిలో నైపుణ్యం కలవాడు, ఏ సబ్జెక్ట్ అంటే తను బాగా స్కోరింగ్ చేయగలడు, ఉపాధ్యాయుల్లాగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేరు. కనుక మన రాష్ట్రమే ఎక్కడా లేని విధంగా, మన దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట మెగా పేరెంట్స్ మీటింగ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కనుక ప్రతిసారి తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ మీటింగ్ అనే కాకుండా వారానికి నెలకు 2 సార్లు ఒకసారైనా కనీసం రావాలి. ఒకవేళ రాలేకపోయినా ఫోన్ చేసైనా మా పిల్లాడు ఎలాగున్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లాడు కేవలం చదువు కోసం మాత్రమే కాదు, పిల్లాడి ఆరోగ్యం, నైతిక విలువలు మరియు తన ఆలోచన భావాలు ఎలా ఉన్నాయి, తన నలుగురికి ఎలా ఉందని కూడా కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే తెలుస్తుంది. అది ఎలా అంటే ఉపాధ్యాయులు తన క్లాస్ లో ఉండేటప్పుడు, అంటే పేరెంట్స్ తను ఎలా చదువుతున్నాడు అంటే క్లాసులు కట్టగా వింటున్నాడా లేదని కేవలం ఉపాధ్యాయులు మాత్రమే చెప్పగలరు. కనుక తల్లిదండ్రులు వచ్చి కనీసం నెలలో ఒక్కసారైనా వచ్చి తన పిల్లాడు ఎలా చదువుతున్నాడు, తన నలుగురికి ఎలా ఉంది, తన ఆలోచన ఎలా ఉంది, తన భావాలు ఎలా ఉన్నాయి, తను అసలు ఏం అర్థం చేసుకుంటున్నాడు, తను చదవగలుగుతున్నాడా లేదా అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. మరియు అలానే ఇంత కష్టపడి చదువుతున్నాడు, పోషకాహారం కూడా కావాలి. పోషకాహారం కూడా కావాలి కదా, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇవ్వగలరు లేదా ఇవ్వలేదు. కనుక మన ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకం పెట్టింది. అందులో వారానికి 3 రోజులు చచ్చి, వారానికి 3 రోజులు రాగి మంట అంటే రాగి జావా, మరియు వారానికి 5 రోజులు ఎక్కడా లేని విధంగా 5 రోజులు గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పోషకాహారం తీసుకుని ఎంతో చక్కగా చదవాలని ఎంత కష్టమైన మన ప్రభుత్వం ఏడాదికి ఒకసారి మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతూ పిల్లాడికి షూస్, బూట్లు అని అన్ని
అన్ని పథకాలు ఇస్తుంది. అలానే పిల్లాడు స్కూల్కి వస్తున్నందుకు తల్లికి వందనం కూడా ఇస్తుంది. అంటే పిల్లాడు చదివితే ఎలా అంటే ఒక స్కూల్లో విద్యార్థులందరూ బాగుపడతారు, చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగుపడతాయి. అలానే గ్రామాలన్నీ బాగుపడితే అక్కడ ఉండే జిల్లా బాగుపడుతుంది, జిల్లాలన్నీ బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మన విద్యాశాఖ మంత్రి గారితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ आए हुए माता पिता को स्वागत सुस्वागत। मेरा नाम तारा शरण्य है। मैं 8वीं कक्षा पढ़ रही हूँ। मैं अच्छा तारा पढ़ रही हूँ। मेरा माता का नाम लता कुमारी है, पिताजी का नाम सिंहाचलम है। यह मेरी पाठशाला है। यह बहुत सुंदर और विशाल है। हमारे अध्यापक तारा पढ़ रहे हैं। सबको एक बार धन्यवाद बता रहे हैं। शुक्रिया, धन्यवाद।